మన చిన్నతనంలో ₹1 నోటు ఉండేది. ఇప్పుడు రూపాయి పైసల్లో లభ్యమవుతుంది. కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు, రూపాయి 5 కూడా నోట్లు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కరువైపోయాయి. రోజులు మారే కొద్దీ నోట్లు నాణేలు పైసలుగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ నాణేలతో నోట్లతో లక్షాధికారులు కావచ్చు. ప్రస్తుతం ఈ పాత నోట్లు నాణేలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వీటి విలువ లక్షల్లో ఉంది. ఎలాగంటే కొన్ని పాత చెల్లుబాటులో లేని నోట్లు నాణేలు ఆన్లైన్లో వేలం వేసి వాళ్లకు నచ్చిన ధర తెలిపితే వీటిని కొంతమంది అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. చాలామంది పాత నోట్లను నాణేలను సేకరించి వాటిని భద్రంగా దాచుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి వారు మాత్రమే పాత నాణేలు నోట్లను కొనుగోలు చేసేందుకు మంచి రేటును చెల్లిస్తారు. పాత అరుదైన నోట్లకు నాణేలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాత ₹5 నోటు విలువ అక్షరాల ₹1,00,000. ఈ ₹5 నోటు మీద ట్రాక్టర్ చిత్రం ఉండాలి. సీరియల్ నెంబర్ చివర్లో 786 ఉండాలి. పాత 1-2 కాయిన్స్, పాత 1-2-5 పాత నోట్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ అరుదైన పాత నాణేలు నోట్లను విక్రయించడం ద్వారా మీరు 10 లక్షల వరకు ఆన్లైన్లో సంపాదించవచ్చు. మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్న పాత ₹5-10 కాయిన్స్ ఉంటే మీరు పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. ఈ ప్రత్యేక నాణేలు 2002లో జారీ చేశారు. ఈ ఫోటో ఒక పవిత్రమైన అదృష్టవంతమైనదిగా చూస్తారు. ఈ కాయిన్స్ ని కొనేందుకు ఆన్లైన్లో 10 లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఉంటే ఈబే, coinbazaar.com లాంటి వెబ్సైట్లలో ఈ పాత నోట్లను అమ్మడానికి పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ధర పెట్టుకుని కూడా అమ్ముకోవచ్చు. ఈ ₹5 నోట్లను వేలం వేసి 2 లక్షలకు కొందరు కొనుక్కుంటున్నారు. ఇది మాత్రమే కాదు, మీ వద్ద ₹5 నోట్లు 5 ఉంటే 10 లక్షల రూపాయలు మీకు సులువుగా లభిస్తాయి. ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని పాత నోట్లను మీరు అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆన్లైన్లో బ్రిటిష్ ప్రభుత్వ కాలం నాటి ₹1 నోటు ఒకటి అమ్మబడుతుంది. అయితే ఈ ₹1 నోటు కనుక మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అవుతారు. coinbazaar.com వెబ్సైట్లో మీ దగ్గర ఉన్న పాత ₹1 నోటు సహాయంతో మీరు 5 లక్షల రూపాయలను సంపాదించవచ్చు.